మనం ఏం చేసినా కానీ వాళ్ళకి ఎంత అవుట్పుట్ ఇద్దామన్నా కానీ వాళ్ళకు నచ్చదు. ఫోటోగ్రఫీ ఫీల్డ్లో కొద్దిగా రెస్పెక్ట్ అనేది కనవల్ల. నాకు దీన్ని ప్యాషన్గా కంటే అంటే వాస్తవానికి బిజినెస్గానే ఎక్కువ చూసింది. అప్పుడు నాన్న ఏం కెమెరా వాడాడు? అప్పుడు నికాన్ ఉంటుంది, నికాన్ కెమెరాస్ వాడారు. వచ్చి ఇమీడియట్గా వచ్చి ఫొటోస్ ఇట్లా దిగండి అట్లా దిగండి అంటే వాళ్ళు కంఫర్ట్గా ఫీల్ కాదు. దానికి మీరు ఏం చేస్తారు? కొంతమంది ఏమో యాక్టివ్గా మంచిగా చేస్తూ ఉంటారు, కొంతమంది ఏంటంటే ఫేస్ చేయడానికి కొద్దిగా భయపడుతుంటారు. ఇప్పటి వరకు కూడా నేను 2011 నుంచి వెళ్ళి డాటా ఉంది నా దగ్గర ఇప్పటికి కూడా మేము ఈ డౌట్ చాలా మంది అడుగుతుంటారు. వాస్తవానికి ఫస్ట్ నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 1984, మా స్టూడియో వచ్చేసి 1982. మా ఫాదర్ అప్పుడే స్టూడియోకి రవివర్మ స్టూడియో పెట్టిండే, దాని తర్వాత స్టూడియో పేరే నాకు వచ్చింది. మీ ఫాదర్ ఎప్పుడు స్టార్ట్ చేసింది? 1976 ఆ టైంలో అట్లా. తను బాంబేలో ఉన్నారు అన్న, బాంబేలో ఫోటోగ్రఫీ నేర్చుకున్నారు. దాని తర్వాత వచ్చి కరీంనగర్లో కూడా ఏదో స్టూడియోలో చేసింది, ఒక స్టూడియోలో సీనియర్ స్టూడియో ఉంటుంది, అమర్ స్టూడియో అని. బాంబే అంటే స్టూడియోలో నేర్చుకున్నారా? స్టూడియోలో నేర్చుకున్నారు. మా నాన్నకు మేనబావ అని సత్యం అని చెప్పేసి తను ఉంటుండే. తను సీనియర్ మోస్ట్ ఫోటోగ్రాఫర్ కమ్ అండ్ ప్రింటర్. చాలా బాగా అంటే మనిషిని ఇట్లా నిలబెట్టి ఆర్ట్ వేసే అంత టాలెంటెడ్ అన్నాడు. తన దగ్గర నేర్చుకున్నారు అక్కడ బాంబేలో. వచ్చినాక ఇక్కడ స్టూడియో పెట్టుకొని ఫోటోగ్రఫీని బిజినెస్ లాగా చూస్తాను, ఒక ప్యాషన్ లాగా చూస్తాను. నేను 100%, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఈ ఫోటోగ్రఫీ నుంచి వచ్చినా కదా, నాకు దీన్ని ప్యాషన్గా కంటే అంటే వాస్తవానికి బిజినెస్గానే ఎక్కువ చూసింది. అంటే నేను మా నాన్న దీన్ని ఫోటోగ్రఫీ చేస్తున్నారు, స్టూడియో పెట్టుకున్నాం, నడుస్తుంది. ప్యాషన్గా అంటే నేను వాస్తవానికి నా ఫోటోగ్రఫీ ఎప్పుడు చేంజ్ అయిందంటే 2015-16లో MC శేఖర్ అని ఉన్నారు, మన సిగ్మా ఆర్ట్ ఫోటోగ్రఫీ అన్న వర్క్షాప్లకు నేను చాలా అటెండ్ అయినా. దాదాపు నేను చెప్పవచ్చు ఒక 20-25 వర్క్షాప్స్ అటెండ్ అయినా. దాంతో నాకు ఫోటోగ్రఫీ అనేది కొద్దిగా చేంజ్ అయిపోయింది నాది. అప్పుడు దాకా ఏదో తీస్తున్నాం అన్నట్టుగా ఉండే, కానీ లైటింగ్ మనం అప్పటిదాకా నేను హెయిర్ లైట్ అనేది వాడడము, లైటింగ్ చూసుకోవడం, కట్ లైట్లు ఇవన్నీ ఉంటుంది కదా, ఇవన్నీ నేను తన వర్క్షాప్కి పోయినప్పుడు మస్తు అబ్జర్వ్ చేసిన. అన్న కూడా మంచి ఎంకరేజ్మెంట్ చేసింది నన్ను ఆ టైం నుంచి వెళ్ళి. చాలా మంది ఒక 50% లైట్స్ పెట్టి చేస్తారు, ఒక 50% లైట్ పెట్టకుండా చేస్తారు. మీకు ఏది బాగా అనిపిస్తుంది? లైట్ పెడితే లైటింగ్తోనే బాగుంటుంది, లైట్స్తో. ఇప్పుడు ఇదివరకు అంటేనేమో కొద్దిగా తెలిసిన వాళ్ళు వచ్చి చెప్తుండే. ఇప్పుడు అన్లోన్ పర్సన్స్ అంటే మామూలుగా మన పేజ్ చూసు లేకపోతే వాళ్ళతోని మనకు కాల్ చేసినాక ఫస్ట్ వాళ్ళ రిక్వైర్మెంట్ అనేది తెలుసుకుంటాం మనం. రిక్వైర్మెంట్ తెలుసుకున్నాక కొటేషన్ పంపించడం, వాళ్ళ ఫుల్ ఫ్లెడ్జ్గా వాళ్ళది మొత్తం టోటల్గా అంటే వాళ్ళ ఈవెంట్స్ డేట్స్ అవైనా కానీ తీసేసుకొని వాళ్ళ కొటేషన్ పంపిస్తా. కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మాత్రం నాకైతే అంటే ఇదివరకు వెడ్డింగ్స్ మంచి ప్రైజులు తీసుకునేటోని, నేను ప్యాకేజ్ కూడా మంచిగా ఉండేది, మంచిగా తీసుకునేటోని. కానీ సిచ్యువేషన్ దాదాపుగా నేను ఒక 2 years నుంచి ఫేస్ చేస్తున్నా. అంటే మాది కరీంనగర్ కదా, హైదరాబాద్ నుంచి మాకు ట్రాన్స్పోర్టింగ్ ఈజీగా ఉంటుంది రావడం. ఓకే, హైదరాబాద్ నుంచి ఫోటోగ్రాఫర్లు విపరీతంగా వస్తున్నారు. ఇప్పుడు మంచి డేట్లో వెడ్డింగ్ జరుగుతుందంటే మీరు కరీంనగర్లో ఉన్న ఫంక్షన్ హాల్ స్టూడియో అని పెద్ద ఫంక్షన్ హాల్స్ హైదరాబాద్ ఫోటోగ్రాఫర్సే ఉంటారు. క్లయింట్ కూడా ఎట్లా అయిపోయారంటే వాళ్ళు కూడా మనకు లోకల్ ఫోటోగ్రాఫర్లు ఎందుకు, హైదరాబాద్ నుంచి తెప్పించుకుందాం, వాళ్ళు ఇంకేదో ఎక్స్ట్రాగా చేస్తారేమోనని వాళ్ళ ఉద్దేశం ఉంటుంది కావచ్చు. కాకపోతే చెప్పుకోవడానికి కూడా క్లయింట్ కూడా మేము హైదరాబాద్ నుంచి ఫోటోగ్రాఫర్ని తీసుకొచ్చినాం, హైదరాబాద్ నుంచి. కాకపోతే వాళ్ళు చేసిన దాని వర్క్ అంటే ఇంకా 100%గా మనం ఇంకొక 20%, 50% ఎక్కువనే చేసి ఇస్తూ ఉంటాం వాళ్ళకి వర్క్. ఎందుకంటే లోకల్లో ఉంటాం, కావాల్సిన దానికంటే ఎక్కువ పుట్టేజ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం, అవుట్పుట్ కూడా ఎక్కువ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం, అన్నీ చేస్తూ ఉంటాం. కాకపోతే వాళ్ళకి కావాల్సింది ఏంటిది, హైదరాబాద్ నుంచి వచ్చిన అన్న ఒక పేరు తప్ప వేరే ఏం లేదు వాస్తవానికి కూడా. సరే టాలెంట్ ఉంటుంది, అందరికి ఉంటుంది, చేస్తూ ఉంటారు, చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు. అవుట్పుట్ ఇవ్వడం అనేది ముఖ్యం మెయిన్గా. సరే తీస్తాము, అన్నీ మొత్తం హార్డ్ డిస్క్ నింపుతాం, అన్నీ చేసిస్తాం, లాస్ట్కి డెలివరీ అనేది ముఖ్యం. నేను అట్లాంటి చాలామంది క్లయింట్లను చూసిన, నా దగ్గర నుంచి పోయిన వాళ్ళు ఉన్నారు, మళ్ళీ వచ్చి మనతో తీపించుకున్న వాళ్ళు ఉన్నారు. ఇది నేను చాలా గమనించిన విషయం. మీ దగ్గర నుంచి ఎందుకు పోయినరు మరి? చెప్తున్నాను కదా, ఇప్పుడు సపోజ్ ఒక క్లయింట్ ఉన్నారు అనుకో, ఆయనకు తెలిసిన కస్టమర్లు, ఆయనకు తెలిసిన ఫ్రెండ్స్ అందరి వెడ్డింగ్స్ ఇప్పిస్తాడు. ఆయన కొడుకుతో బిడ్డ వెడ్డింగ్ మనకు రాదు. సిచ్యువేషన్ ఏమవుతుంది అంటే వాళ్ళ పిల్లలు
ఇనే పొజిషన్లు ఉన్నారో లేదో, లేకపోతే వాళ్ళు వాళ్ళ రిక్వైర్మెంట్ ఇప్పుడు ఏందో అందరూ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, లేకపోతే వాళ్ళు అక్కడ హైదరాబాద్లో ఉంటున్నారు, వాళ్ళు ఒక వాళ్ళ వెడ్డింగ్ అనగానే ఏమనుకుంటారంటే చాలా హైప్గా ఊహించేసుకుంటారు మొత్తం టోటల్గా. హైప్గా ఊహించుకొని వాళ్ళు ఏంటంటే మా వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఇలా ఉండాలి, ఇలా చేసుకోవాలని వాళ్ళకి హైప్ ఉంటుంది. కాకపోతే కరీంనగర్లో మనది కూడా, అంటే నేను ఇప్పుడు కరీంనగర్లో ఉంటున్నాను కదా, కరీంనగర్ మన అవుట్పుట్ ఏది కూడా వాళ్ళకి తెలియదు, చూడరు. చూసినా కానీ వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే హైదరాబాద్ ఫోటోగ్రాఫర్ కావాలన్న ఒక కోరిక ఉంటుంది కదా, అది బలంగా ఉంటుంది వాళ్ళకి. మనం ఏం చేసినా కానీ వాళ్ళకి ఎంత అవుట్పుట్ ఇద్దామన్నా కానీ వాళ్ళకు నచ్చదు. ప్రజెంట్ ఉన్న కాంపిటీషన్లో మీరు కొటేషన్ ఎట్లా ప్రిపేర్ చేస్తాను కాంపిటీషన్ తట్టుకోవడానికి ఇస్తాను. కొటేషన్ అయితే క్లయింట్కి ఇస్తా. ఇచ్చినాక దాని ద్వారా అంటే మామూలుగా వాళ్ళు అడుగుతారు, మళ్ళీ తర్వాత తక్కువ కావాలని అడుగుతూ ఉంటారు. వాళ్ళు క్లయింట్ ఏం తక్కువ ఏం లేరు, మన దగ్గర కాకుండా మనతో పాటు 5-6 కొటేషన్లు కూడా తెప్పించుకుంటారు. ఇప్పుడు అలా చూస్తారు, అందులో చూజ్ చేసుకుంటారు, అందులో మళ్ళీ బెస్ట్ అనేది చూసుకుంటారు. మనం ది బెస్ట్ అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనకే వస్తుంది అది. నేనైతే 100%. అంటే సీజన్ వైజ్గా అయితే మనం ఏమి అంటే ఈ ఇంత ముందుతో పోల్చుకుంటే మాత్రము ఇప్పుడు కొద్దిగా ప్రైస్ తగ్గింది. ప్లస్ కాకపోతే అట్లా అని చెప్పేసి బిజీగా లేమని కాదు, ప్రతి వెడ్డింగ్ బిజీగా చేస్తున్నాం, ప్రతి డేట్ చేస్తున్నాం, ప్రతి సీజన్ బిజీగానే ఉంటుంది. ఈ విషయంలో హ్యాపీ. అప్పటికంటే ఎక్కువ ఎర్న్ చేస్తున్నాం డబ్బులు, మంచి పొజిషన్లో ఉన్నాం. అంటే ఫోటోగ్రాఫర్ అంటే మీరు అన్నారు కదా, నేను చెప్తున్నా ఏది ఒక్కొక్క టైంలో ఎప్పుడంటే 2006 నుంచి 14-13 మధ్యలో అనుకుంటా. అప్పుడంతా నాకు ఫోటోగ్రఫీ ఫీల్డ్లో కొద్దిగా రెస్పెక్ట్ అనేది కనవల్ల. ఆ టైంలో ఫోటోగ్రాఫర్ అంటే తీసేసినట్టు మాట్లాడడం ఇట్లాంటివన్నీ చూసిన కొన్ని అట్లుంటుండే. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మాత్రం మంచి ఫోటోగ్రాఫర్ అంటే మంచి వాల్యూ ఉన్నది. ప్లస్ ఎందుకంటే వాళ్ళతో పాటుగా మనం ప్రతిదీ కూడా సమృద్ధిగా చేస్తున్నాం. ఎందుకంటే లగ్జరీ మెయింటెనెన్స్ అన్నిట్లలో ఉన్నారని నేను అనుకుంటున్నాను. అప్పుడు బాగా అనిపిస్తుందా, ఇప్పుడు బాగా అనిపిస్తుందా? 100% ఇప్పుడే బాగుంది. కానీ చాలామంది అప్పుడే బాగుండే అంటారు. లేదు, ఇప్పుడు బాగుంది. ఇప్పుడు అంటే నేను జనరల్గా చెప్తున్నా, ఇదివరకు ఫోటోగ్రాఫర్ కార్ మెయింటైన్ చేయాలంటే చాలా ఉంటుండే. ఇప్పుడు ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ ఒక కార్ మెయింటైన్ చేస్తున్నారు, ఎక్విప్మెంట్ మెయింటైన్ చేస్తున్నారు, అంటే మన ప్రోగ్రామ్స్ తీస్తున్నారు, మినిమం బడ్జెట్ మెయింటైన్ చేస్తున్నారు. ఎవరో కొద్ది మంది తప్ప కానీ దీని వాల్యూస్ తగ్గియడానికి తప్ప కానీ దాదాపుగా నాకు తెలిసి ఒక 30-40% పీపుల్ అయితే ఫోటోగ్రఫీ బాగా చేస్తున్నారు. ఏఐ జనరేషన్లో ఏఐ వస్తుంది కదా, ఏఐకి మీరు భయపడతారా, దాన్ని ఒక ఛాలెంజింగ్గా తీసుకుంటాను? లేదు, ఛాలెంజింగ్ నేను వాడుతున్నాను, ఏఐ కూడా వాడుతున్నాను, వర్క్ చేస్తున్నాను ఏఐలో కూడా. దాంతో కూడా అవుట్పుట్ ఇస్తున్నా క్లయింట్లకి, మన వీడియో అవుట్పుట్స్ అయినా ఫోటో అవుట్పుట్స్ అయినా ఇస్తున్నాను. కాకపోతే మనం వచ్చిన దాన్ని వాడుకోవాల్సిందే కంపల్సరీగా. సరే, ఫోన్ అనేది ఇప్పుడు కాదు, ఫోన్ వచ్చినప్పుడు మా మొబైల్ ఫోన్ వచ్చినప్పుడు కూడా భయపడ్డాము. ఇక ఫోన్లోనే తీసుకుంటారు ఫోటోలు, ఇక మనతో ఎవరు తీసుకోరా అనుకున్నాము. అది అయిపోయింది, ఫోన్ కూడా పోయింది. ఫోన్తో పోయిన ఐఫోన్లు వచ్చినాయి, మంచి క్వాలిటీ కెమెరాస్ వచ్చినాయి అందులో కూడా. కానీ ఫోటోగ్రఫీ అయితే ఎక్కడ తగ్గలేదు ఇప్పటివరకు అయితే. వాడే కెమెరా ఎక్విప్మెంట్స్ ఏంటి? నేను నా బ్రాండ్ కెనాన్. ఎందుకు కెనాన్ యూజర్. నాకు ఎందుకో ఫస్ట్ నుంచి కూడా కెనానే వాడుతుంటాను. కెనాన్లో నేను ఇప్పుడు ప్రజెంట్ కెనాన్ R5 వాడుతున్నా. అప్పుడు నాన్న ఏం కెమెరా వాడారు? అప్పుడు నికాన్ ఉంటుండే, నికాన్ కెమెరాస్ వాడిర్రు. కెనాన్ కూడా ఉంటుండే, మెటల్ కెమెరా చాలా ఇప్పటికి కూడా ఉంది నా దగ్గర. కెమెరా మస్తు వెయిట్ ఉంటుంది, మెటల్ కెమెరా ఉంది. ఇట్లాంటి కెమెరా కూడా ఉంది, 125 ఫిలిం కెమెరా కూడా ఉంది నా దగ్గర. అవన్నీ కెమెరాస్ ఉన్నాయి ఇంకా? నేను మా స్టూడియోలో డిస్ప్లే ఉంటుంది, మా నాన్న వాడినప్పుడు ఫిలిం కెమెరాస్ అన్ని డిస్ప్లే చేసి పెట్టి. ఒక ప్రీ వెడ్డింగ్ షూట్కి వెళ్ళారు అనుకోండి, ప్రీ వెడ్డింగ్ షూట్కి వెళ్ళినప్పుడు మీరు ఫొటోస్ వీడియోస్ తీస్తూ ఉంటారు. వాళ్ళు అప్పటిదాకా కెమెరాని ఫేస్ చేసి ఉంటారు. వాళ్ళు వచ్చి ఇమీడియట్గా వచ్చి ఫొటోస్ ఇట్లా దిగండి అట్లా దిగండి అంటే వాళ్ళు కంఫర్ట్గా ఫీల్ కారు. దానికి మీరు ఏం చేస్తారు? ప్రీ వెడ్డింగ్కి అయితే ముందుగానే అయితే ప్లానింగ్ అయితే చేసుకుంటాను నేను. వాస్తవానికి నేను 2014 నుంచి ప్రీ వెడ్డింగ్స్ మా కరీంనగర్లో దాదాపుగా నేను అంటే నాకంటే ముందు చేసిన వాళ్ళు ఉండవచ్చు. కాకపోతే నేను స్టార్టింగ్ నుంచి కూడా 2015-14 నుంచి కూడా ప్రీ వెడ్డింగ్ స్టార్ట్ చేసిన. అప్పటి నుంచే ఆ టైం నుంచి ప్రీ వెడ్డింగ్ స్టార్ట్ చేసిన. అప్పటి నుంచి నాకు మంచి సినిమాటిక్ కెమెరామెన్ రాజు అని ఉంటుండే, తను షూట్ చేస్తుండే సినిమాటిక్ కెమెరా. అప్పుడు ఏంటి కెనాన్ D70
D70 మీద షూట్ చేస్తాడు, అద్భుతంగా వచ్చేది వీడియోస్ కూడా, చాలా బాగుండేది. అప్పుడు మనం ప్రీ వెడ్డింగ్ ముందుకు పోయే ముందే క్లయింట్తో నేను డిస్కస్ చేస్తాను ఖచ్చితంగా, డ్రెస్సెస్ గురించి, కాస్ట్యూమ్, వాళ్ళ మేకప్ గురించి. ఫస్ట్ వాళ్ళ ఇప్పుడు ప్రజెంట్ అయితే సాంగ్ అడుగుతున్నాను కంపల్సరీగా, మీకు ఏ సాంగ్ కావాలి, ఎలా ఉండాలి, రిఫరెన్స్ సాంగ్స్ కూడా అడుగుతున్నాను. ఎందుకంటే మీకు న్యాచురల్ కావాలన్నా స్టూడియో లొకేషన్కి వెళ్దామా ఇట్లా అని చెప్పేసి అడుగుతున్నాను. కొంతమంది ఏంటంటే నేను దాదాపు 16లోనే గోవాలో షూట్ చేసినప్పుడు, 2016లో గోవా, అరకు, మహాబలేశ్వర్ పోయినాను, ముంబై పోయి షూట్ చేసి వచ్చిన ప్రీ వెడ్డింగ్స్. ఇట్లా చాలా లొకేషన్స్. ఈ చీరాల అయితే చెప్పిన నెంబర్ ఆఫ్ టైమ్స్ పోయినా, చీరాలకైతే ఇట్లా షూట్ చేస్తాను. క్లయింట్తో ముందుగా ఖచ్చితంగా డిస్కస్ చేస్తా, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఏంటిది, వాళ్ళకి ఎట్లుంటుంది. కొంతమంది ఏమో యాక్టివ్గా మంచిగా చేస్తూ ఉంటారు, కొంతమంది ఏంటంటే ఫేస్ చేయడానికి కొద్దిగా భయపడుతుంటారు. వాళ్ళతో షార్ట్ చేయించేది, నడిపియడం, ఇట్లా తిప్పడం, కొద్దిగా వాళ్ళతో మాట్లాడిపించడం, ఇట్లాంటి చిన్న చిన్న షార్ట్స్ చేసుకుంటూ వాళ్ళకి కంఫర్టబుల్గా ఇస్తా. ఏదైనా ఫస్ట్ మాట్లాడతారు కాబట్టి ఆటోమేటిక్గా కూల్ అయిపోతారు. ఇప్పుడున్న టెక్నాలజీ ఏంటంటే డాటా మేనేజ్మెంట్ బాగా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే డాటా ఒక్క వెడ్డింగ్కి 1 TB 2 TB ఉంటుంది కదా, దాన్ని ఎట్లా మీరు స్టోరేజ్ చేస్తారు? ఇప్పటి వరకు అయితే నేనైతే 4 TBs నేను దాదాపుగా మొన్నటి దాకా 4 TBలు వాడినా. ఇప్పుడు 8 TB 12 TBలు వాడుతున్నా ప్రజెంట్. నా దగ్గర ఒక 4 TBలు ఒక 80 ఉంటాయి, 4 TBలు ఒక 80 ఉంటాయి. దాని తర్వాత ఈ 6 TBs కొన్నా. ఎట్లా పెరిగినా కొద్దీ మనకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఒక్క వెడ్డింగ్ తీస్తే నాకు దాదాపు 2 TB వస్తుంది ఒక్కొక్క వెడ్డింగ్. ఎందుకంటే ఎక్విప్మెంట్ ఇప్పుడు కెమెరాస్ ఫుటేజ్ ఎక్కువైపోయింది. FX3 కెమెరాతో వాడితే మనకు దాంతో వచ్చేది మినిమం ఒక వెడ్డింగ్ తీస్తే 500-600 GB వస్తుంది వెడ్డింగే. ఇక అట్లా అంటే వాళ్ళది ఎంగేజ్మెంట్ స్టార్ట్ చేసి ప్రీ వెడ్డింగ్, హల్దీలు, రిసెప్షన్ దాకా అంటే మినిమం 2 TB కంపల్సరీ. క్లయింట్ను కూడా ఒక 2 TB ఇవ్వమని చెప్తాను, అంటే బ్రైడ్ అండ్ గ్రూమ్కి ఇద్దరికి చెప్తాను. వాళ్ళు ఒక 2 TB, మీరు ఒక 2 TB ఇవ్వాలని చెప్తా. వెంటనే అయిపోగానే మన వెడ్డింగ్ ఆగముందే అడుగుతారా? ముందు చెప్తాను నాకు కంపల్సరీగా ఇవ్వాలని చెప్తా. తర్వాత ఇక మన పేమెంట్ ప్రాసెస్ చూసుకొని వాళ్ళకు డాటాస్ ఇచ్చేస్తా. ఎప్పుడైనా డాటా మిస్ అయిందా? నేను మిస్ చేయాలి ఇప్పటి వరకు కూడా, నేనైతే మిస్ చేయాలి. ఇప్పటి వరకు మిస్ చేయాలి. డాటా ఒక ఫోటో పోయింది అన్నది లేదు నా దగ్గర. అయితే దీనికి క్లారిటీ చెప్పాలి, ఇంకా మీరు ఎట్లా సేవ్ చేస్తారు దాన్ని ఎట్లా అనేది. నేను 100% నేను చెప్తున్నాను కదా. అంటే జనరల్గా ఇప్పటి వరకు కూడా నేను 2011 నుంచి వెళ్ళి డాటా ఉంది నా దగ్గర ఇప్పటికి కూడా మెయింటైన్ చేస్తున్నారు. అంటే ఇంత ముందు ఇప్పటిదాకా తీసిన ప్రోగ్రామ్స్ అన్ని మీ దగ్గర ఉన్నాయి. అసలు ఇంపాసిబుల్ అది ఉంచిన నేను అట్లా డాటా మెయింటైన్ చేసిన మొత్తం అందరిది నా దగ్గర 2011 నుంచి ఇప్పుడు స్టిల్ నౌ. ఎంత స్టోరేజ్ ఉన్నది మీ దగ్గర? నేను చెప్తున్నాను కదా, నా దగ్గర ఇది 2018 నుంచి ఈ 24 వరకు ఒక 84 TBలు ఉంటాయి నా దగ్గర. 84 TBలు ఉంటాయి. అంతకుముందు డాటా చాలా తక్కువ ఉంటుండేది. అంతకుముందు కెమెరా స్టోర్ చేస్తారా సేమ్ అట్లనే? ఇప్పుడు కూడా సేమ్ స్టోర్ చేస్తా. అవునా? ఇప్పుడు కూడా స్టోర్ చేస్తా. కాకపోతే నాకు ఇప్పటివరకు కూడా క్లయింట్ డాటా పోయిందని ఇప్పటివరకు రాలేదు మీకు. మళ్ళీ అంటే డాటా ఎప్పుడు మిస్ కాలే అంత జాగ్రత్త. అంటే 2 కాపీస్ చేస్తారు? 2 కాపీస్ చేసి పెడతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 TBలలో కాపీ చేసి పెడతాను. కాపీ చేసినాక కస్టమర్కి ఒక కాపీ ఇచ్చేస్తా. కస్టమర్ దగ్గర కాపీ ఉంటుంది. వెడ్డింగ్ ఆల్బమ్ డెలివరీ కాగానే మొత్తం కాపీ ఒక హార్డ్ డిస్క్ ఖాళీ చేసేస్తా, ఒకటి అట్లనే ఉంచేస్తా. అంతే ఇప్పటిదాకా స్టోరేజ్ ఉందా నాకు. ఎప్పుడన్నా ఆపోజిట్ ఫోటోగ్రాఫర్స్ వస్తారు కదా, వాళ్ళతో మీ రిలేషన్ ఎట్లుంటుంది ప్రోగ్రామ్లో? నేనైతే 100% ఫ్రెండ్లీగానే మూవ్ అవుతూ ఉంటా. కొద్ది మంది ఎవరో ఒకరు కాంపిటేటెడ్గా చూసుకుంటారు, కానీ నేనైతే చాలా ఫ్రెండ్లీగా. రాగానే ఫస్ట్ వాళ్ళు విజ్ చేసినా చేయకుండా అయితే నేనైతే విజ్ చేస్తా. ఎందుకంటే ఇక చిన్ననో పెద్దనో ఏదో ఒకటి ముందైతే విజ్ చేస్తా. అడిగి పోయినాక ఎట్లా మనం ప్రోగ్రామ్ తీస్తూ ఉంటాం, చేస్తూ ఉంటాం. వాళ్ళతో ఫ్రెండ్లీగా మూవ్ అవుతూ ఉంటా. దాదాపుగా పోయినాక లాస్ట్ మూమెంట్ వరకు కూడా వాళ్ళు మనతో ఫ్రెండ్లీగా అయిపోతే నా నెంబర్ వాళ్ళ దగ్గర ఉంటా, వాళ్ళ నెంబర్ నా దగ్గర ఉంటుంది. ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళకి ఏమైనా అవసరం పడితే, కరీంనగర్లో అవసరం పడితే ఖచ్చితంగా ఫోన్ చేస్తారు నాకు. మీకు ఏ పరిచయం లేని కస్టమర్స్ లేకపోతే మీ రిలేషన్స్ అంటే మీకు తెలుస్తుంది కాబట్టి మీ దగ్గరకు వస్తారు, ఫోటోగ్రాఫర్ అంటే ఫ్రెండ్స్ కాబట్టి మీ దగ్గరకు వస్తారు. ఏ పరిచయం లేని వాళ్ళు మీ దగ్గరికి రావాలంటే మీరు ఏం స్ట్రాటజీ యూజ్ చేస్తారు మీ గురించి తెలియాలంటే? నా గురించి తెలియాలండి నేనైతే కొద్దిగా ఇప్పుడు మా కరీంనగర్లో అయితే నేను ఎక్కువ వరకు అయితే హోర్డింగ్స్ ఇట్లా వేయించడం, మామూలుగా మౌత్ టాక్ ఎక్కువ ఉంటుంది నా గురించి వాస్తవానికి. అదొకటి. నేను ఎక్కువ వాస్తవానికి 2005 నుంచి వెళ్ళి, అంటే చిన్న ఏజ్లోనే 2005 నుంచి వెళ్ళి 2010 దాకా నేను గవర్నమెంట్ ఫోటో మన DPR ఆఫీస్ ఉంటుంది, డిస్ట్రిక్ట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీస్.
అందులో కాంట్రాక్ట్ బేసిక్ ఫోటోగ్రాఫర్గా అంటే మామూలుగా ఇట్లా అంటే డైలీ వైజ్ ఫోటోగ్రాఫర్ లెక్క నేను చేసిన అన్నట్టు. అప్పుడు డిజిటల్ కెమెరా ఉంటుండే నాకు. నేను అప్పుడు కలెక్టర్ గారు ఉంటుండే, కలెక్టర్ గారు వెంబడి ఒక ఎస్కార్ట్ ఉంటుండే, ఆ ఎస్కార్ట్లో కూర్చొని పోవడం, ఆ రోజు జరిగే ప్రోగ్రామ్ అంతా షూట్ చేయడం, రాగానే వాళ్ళకి డాటా కాపీ చేసిస్తే వాళ్ళు న్యూస్ పేపర్ వాళ్ళందరికీ సర్క్యులేట్ చేస్తూ ఉంటారు అన్నట్టు ఆ ఫొటోస్ అన్నిటిని. సర్క్యులేట్ చేసినాక రేపు పేపర్లో వస్తాయి అన్నట్టు. అట్లా నేను ఒక 5-6 years చేసిన నేను అక్కడ చేయడం వల్ల ఏంటంటే ఈ గవర్నమెంట్ రిలేషన్ వీళ్ళందరూ ఉంటారు కదా, ఎంప్లాయీస్, ఆఫీసర్స్, వీళ్ళందరూ బాగా పరిచయం అయినారు అన్నట్టు ఆ టైంలో నేను అంటే ఈ తిరిగినప్పుడు ఎక్కడికి ఏ రెవెన్యూ డిపార్ట్మెంట్కైనా, పంచాయతీ డిపార్ట్మెంట్కైనా, ఏ ఆఫీస్కి అయినా కానీ నాకు ఎవరో ఒకరు పరిచయస్తులు ఉంటుండే, ఆఫీసర్లతోని కొద్దిగా ర్యాపో ఉంటుండే అన్నట్టు. వాళ్ళందరికీ కూడా నేను వెల్ నోటెడ్గా ఉంటుండే, అంటే ఫోటోగ్రాఫర్గా వాళ్ళకి కావాల్సింది ఏంటి ఫోటో ఉంటుండే. అప్పుడు మంచి ఫోటో పడితే వాళ్ళకి ఇవ్వడం ఇట్లాంటివి చేసి ఉండేవాడిని. ఇప్పుడు కూడా నేను దాదాపుగా క్లయింట్ నాకు కరీంనగర్కి ఎవరన్నా సిపి గారు లేకపోతే కలెక్టర్ గారు వచ్చిందనుకో, కొత్తగా ఎవరన్నా వచ్చిందనుకో, అంటే మామూలు నేను ఈ 15th Augustకి 26 Januaryకి నేను ఆ పరేడ్ గ్రౌండ్లో జరిగే ఫొటోస్ తీసేవాడిని అన్నట్టు. చాలా ఏళ్ళ నుంచే. ఇప్పుడు చేయట్లేదు కానీ అప్పుడైతే ప్రతి ఇయర్ 26 January అండ్ August 15th వాళ్ళందరూ అవార్డ్స్ తీసుకుంటా ఉంటారు. అవార్డ్స్ తీసుకున్న వాళ్ళ పిక్చర్స్ తీసేసి వాళ్ళకు మళ్ళీ మనం స్టూడియో వెల్ నోటెడ్ అన్నట్టు వాళ్ళందరికీ. ఎక్కడ దొరుకుతాయి అంటే రవివర్మ స్టూడియోలో ఇక్కడ తీసిన పిక్చర్స్ అక్కడ దొరుకుతాయి. ఎందుకంటే అప్పుడు ప్రెస్ ఫోటోగ్రాఫర్ వాళ్ళు బయటికి ఇవ్వకపోయేవాళ్ళు ఫొటోస్. వాళ్ళకి కావాలంటే ఎట్లా మళ్ళీ మా దగ్గర రావాలి, వాళ్ళకి అప్పుడు ఫోటో ప్రింట్ 4/6 ప్రింట్ వేసి ఇవ్వడం, వాళ్ళు అప్పుడు అవార్డు వచ్చినట్టుగా పేపర్లో వేసుకోవడం, ఇట్లాంటివి చేసేవాళ్ళు. అట్లా చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఆఫీసర్స్తోని పరిచయాలు ఉన్నాయి అన్నట్టు. ఆ పరిచయాలే నాకు బాగా హెల్ప్ అయినాయి దాదాపుగా. అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళతో మీ గురించి చెప్పడం, ఫోటోగ్రఫీ చేస్తామని చెప్పడం అట్లా ఉంటుండే. అయిపోయింది. కస్టమర్ వెడ్డింగ్ మాట్లాడుకోవడానికి ఆఫీస్కి వస్తాడా లేకపోతే కాల్ చేసి ప్రోగ్రామ్ బుక్ చేస్తారా? లేదు, కంపల్సరీ ఆఫీస్కి రమ్మని చెప్తాను. నేనైతే వాళ్ళు ఫస్ట్ కాంటాక్ట్ అవుతారు, ఫోన్లో కాంటాక్ట్ కాగానే వాళ్ళు ఒకవేళ గిట్ట నేను వీలైతే ఆఫీస్కి రమ్మని చెప్తా. ఫస్ట్ అయితే కొటేషన్ అడుగుతారు ఎక్కువ. ఇప్పుడైతే ఎక్కువైతే కొటేషన్ అడుగుతున్నారు. మీ కొటేషన్ ఇవ్వండి, మీరు మీ డేట్స్ ఇవ్వండి అని చెప్పగానే నేను వాళ్ళ డేట్స్ చేయగానే నేను కొటేషన్ చేసేసి వాళ్ళకి పంపిస్తాను. వాట్సాప్లో చేయగానే చూసుకుంటారు. చూసుకున్నాక తర్వాత నా యూట్యూబ్ వీడియోస్ లింక్స్ పంపిస్తాను, ఇన్స్టా లింక్స్ పంపిస్తాను. వాళ్ళు దాన్ని చూసుకొని సాటిస్ఫై అయ్యింది అనుకోండి, మళ్ళీ రిటర్న్ కాల్ వస్తుంది నాకు. ఎట్లా ఆఫీస్కి రమ్మని చెప్తాను. రాగానే వాళ్ళతో మాట్లాడుకోవడం, ప్యాకేజ్ చేసుకోవడం. ప్రోగ్రామ్ బుక్ కావడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తారు, ఎట్లా చేస్తారు? క్లయింట్కి ఊకే ఇప్పుడు మీరు ఒక క్లయింట్ ఫోన్ చేసింది నాకు, ఫోన్ చేయగానే వెంటనే అడుగుతారు, వాళ్ళు కొటేషన్ అడుగుతారు. అడగగానే నేను ఇస్తా ఇక. కాకపోతే ఫాలోఅప్ చేయను నేను ఎక్కువ వరకు ఎక్కువ. ఎందుకంటే నాకు వచ్చేది ఉంటే కంపల్సరీగా నాకు వస్తుంది. నా ప్రోగ్రామ్, నా టాలెంట్ చూసుకొని నా చూసుకొని ఇస్తారనే ఉద్దేశం నాకు. కొద్దిగా ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోండి, ఏదన్నా ఒకటి ఖచ్చితంగా నాకు వస్తుంది అనేది ఉంటుంది అన్నట్టు. వాళ్ళకి ఇవ్వగానే వాళ్ళు చూసుకుంటారు. కొంతమంది ఏమో నీకు కాల్ బ్యాక్ చేస్తే వాళ్ళు ఏమనుకుంటారు అంటే కాల్ బ్యాక్ వస్తుంది కావచ్చు అని చూస్తూ ఉంటారు కొంతమంది క్లయింట్స్. మనం ఏం చూస్తామంటే ఖచ్చితంగా వాళ్ళకి నచ్చితే మనకు ఫోన్ చేస్తారు కదా అనే ఉద్దేశంతో ఉంటాయి. ఇప్పటివరకు అయితే అట్లా నేను కాల్ బ్యాక్ చేసినవి చాలా తక్కువ చాలా. క్లయింట్కి ఫోన్ చేసి ఏమైంది సార్, మీ ఫోన్ చేసారు కదా, ప్రోగ్రామ్ ఏమైంది, మళ్ళీ అడగడం, రిమైండ్ కాల్ అయితే నేను ఇప్పటివరకు చేయలేదు. చాలా తక్కువ అది చేసింది. అది చేసిన వల్ల కొద్దిగా ఉన్న వాళ్ళకి, అంటే మామూలుగా మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా రిఫర్ చేసిన వాళ్ళకి చేసి ఉంటా, కానీ అందరికి చేయలేదు. క్లయింట్స్ అంటే ఒక బడ్జెట్ మైండ్లో పెట్టుకుని వస్తారు. సపోజ్ ఒక 1 lakh 2 lakhs అని అనుకుని వస్తారు. మీరు అప్పుడు ఎట్లా 100% వాళ్ళ బడ్జెట్లోనే చేయడానికి ప్రయత్నిస్తారు ఎక్కువ వరకు. ఎట్లా పసిగడతారు మీరు? ఇప్పుడు వాళ్ళు అడుగుతారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ రిక్వైర్మెంట్ ఉంటుంది. అయితే ఫాదర్ మదర్ బడ్జెట్లో కావాలనుకుంటారు, కొంతమంది హై బడ్జెట్లో కావాలనుకుంటారు. వాళ్ళ ఫాదర్ మదర్ వచ్చి చెప్పింది ఒకటి ఉంటుంది మన దగ్గర. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడింది ఏముంటుంది, వాళ్ళు వస్తారు, వచ్చినాక వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏముంటుంది అంటే బడ్జెట్ తక్కువ కావాలని చూస్తుంది. ఇప్పుడు పిల్లలు ఉంటారు, వాళ్ళ పెళ్ళయ్యే వాళ్ళు ఉంటారు, వాళ్ళది ఏంటంటే ఇప్పుడు బడ్జెట్ మాట్లాడుకున్నా అంత అయిపోయినాక లైవ్ స్ట్రీమింగ్ కావాలి, మళ్ళీ ఇది కావాలా, ఇంకా క్యాండిడ్ ఫోటోగ్రఫీ పెట్టండి, సినిమాటిక్ పెట్టండి అని అంటారు. ఇట్లా మనం వాళ్ళకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మీ ఫాదర్ అయితే మాట్లాడింది ఇది, ఇక్కడ వరకు మనం బడ్జెట్, మరి మీరేమో ఇవన్నీ సినిమాటిక్ అడుగుతున్నారు, లైవ్ అడుగుతున్నారు, ఎక్స్ట్రా క్యాండిడ్ ఫోటోగ్రాఫర్ని అడుగుతున్నారు, మరి వీటన్నిటికీ మళ్ళీ బడ్జెట్ పెరుగుతుంది, మీరు ఓకే అంటే గిట్ట యాక్సెప్ట్ చేస్తా, లేకపోతే అని చెప్పేస్తా దాదాపుగా. లేదంటేనేమో అంటే మామూలుగా వీళ్ళు అడిగిన దానిలో బడ్జెట్లో చేయాలని అనుకోండి, ముందుగానే చెప్పేస్తా,
సార్ మీరు ఫస్ట్ మీ పిల్లలతో మాట్లాడియండి, మీ పిల్లలతో మాట్లాడిస్తే ఒక ఐడియా వస్తుంది. మీకు ఒక బడ్జెట్ చెప్పడం మళ్ళీ వాళ్ళు వచ్చినాక దాన్ని చేంజ్ చేయడం జరుగుతుంటుంది. వాళ్ళతో మాట్లాడిస్తే ఫైనల్గా ఎక్కువ వరకు అయితే వాళ్ళతో మాట్లాడే చేస్తున్నా. తీసారు కదా, అప్పుడు ఫార్మాలిటీస్ వెడ్డింగ్ వేరే వేరే డేస్ ఉంటాయి. నైట్ పడుకోవడానికి అకామిడేషన్ వాళ్ళు ఇచ్చేటోళ్ళ ఎట్లుండేది? ఇది పెద్ద టాస్క్. ఇదివరకు అంటే నేను చేసిన చాలా, వాళ్ళ ఇంట్లో పడుకోవడం, ఒక్కొక్కడ అసలు ఏమి ఇవ్వకపోతే బంగ్లా మీద పడుకుంటాం, వాళ్ళ ఇంట్లో ఇంటి పెళ్ళోళ్ళ ఇంటి మీద బంగ్లా మీద పడుకోవడం, మస్తు దోమలు కుట్టుడు, రాత్రి కూర్చున్నాడు, చూసిన ఇవన్నీ చేసిన. ఒక మంచి సిచ్యువేషన్ చెప్పండి. సిచ్యువేషన్ మంచిర్యాలకే వచ్చిన. మంచిర్యాలలోనే ఈ గోదావరి రోడ్డుకు ఉంటుంది ఇల్లు. అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చిన, ఇక్కడనే పెళ్ళి అయితే 12 గంటల వరకు అయిపోయింది, 12:30 వరకు అయిపోయింది. అకామిడేషన్ అంటే ఏం లేదు, ఒక చెద్దరును చాపిచ్చారు, మేము ఇద్దరం ఉన్నాం, ఫోటో వీడియో కదా. బంగ్లా మీదకి పోయి పడుకోమని చెప్పారు, కానీ ఫుల్ దోమలు. అది ఇక కొన్ని ఊళ్ళల్లో పోయిన కాడ ఇట్లాంటి సిచ్యువేషన్, ఏదో ఒక రూమ్ ఇస్తారు ఆడ పడుకోండి అని చెప్తుంటే అప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఎందుకు వచ్చిందో బాబు, నేను ఇది ఏంది నా కథ అనిపిస్తుండే వాస్తవానికి. ఈ ఫోటోగ్రఫీలో ఛాలెంజింగ్ అనిపించేది ఏమన్నా ఉన్నాయా సిచ్యువేషన్స్? ఎట్లాంటి ఇబ్బందిగా అనిపించేటి, అబ్బా ఇది ఇట్లన్నా అది అట్లన్నా అనిపించేది ఉంటాయి కదా, ఇబ్బందిగా అనిపించేటి అంటే కొన్ని వెడ్డింగ్స్ మనం కొద్దిగా హై ప్రొఫైల్ ఉన్న వాళ్ళ వెడ్డింగ్స్ కొన్ని కొటేషన్స్ మనం ఇచ్చేస్తుంటాం. ఎందుకంటే మనల్ని వాళ్ళు ఎవరో ఒకరిని మనం రిఫర్ చేస్తారు, చేసినాక వాళ్ళ దగ్గరికి వెళ్తాం, కొటేషన్ ఇస్తాం, అంతా చేస్తాము. కాకపోతే వాళ్ళు ఏమనుకుంటారంటే మనం పోయి చేసినాక వాళ్ళకి అనుకున్న బడ్జెట్లోనే ఇస్తాం వాస్తవానికి. ఒకటైతే నేను 5 లక్షల బడ్జెట్ ఇస్తే ఆ బడ్జెట్ని వాళ్ళు 12 లక్షలకేమో ఓకే చేసుకున్నారు వేరే వాళ్ళకి. సేమ్ మొత్తం టోటల్గా సేమ్ అంత నేను ఇచ్చే అవుట్పుట్ అన్నీ ఉన్నాయి, అంత మొత్తం టోటల్గా ఇంకా ఎక్కువ సర్వీస్ నేనే ఇస్తా కావచ్చు ఆ టైంలో. కాకపోతే వాళ్ళు 12 లక్షలకి బడ్జెట్ ఓకే చేసుకున్నారు. కొన్ని ఇట్లాంటివి అనిపిస్తూ ఉంటాయి. అన్నది అదే, ఇంతకుముందు కస్టమర్ వచ్చి ఆఫీస్లో మాట్లాడేటప్పుడు మీరు ఎట్లా గెస్ చేస్తారు? అంటే కస్టమర్ వాళ్ళు ఎక్కువ ప్రైస్ ఉండొచ్చు, మీ మనసులో తక్కువ ఉండొచ్చు, అది ఎట్లా అని అది గెస్ చేయడం. ఇప్పుడు కొద్ది మందిని మనకు తెలిసిపోతుంది వచ్చేవాళ్ళని. కొద్దిమంది ఎట్లుంటారంటే మనము వాళ్ళ రేంజ్ కాదనుకుంటారా, నాకు అర్థం కాదు ఒక్కొక్క టైంలో. అంటే మన మిస్టేక్ మీదే కదా. ఇప్పుడు 12 lakhs మీరు ఇవ్వలేదు కదా, ఇప్పుడు 12 lakhs ఇవ్వలేదు. కాకపోతే హై ప్రొఫైల్ ఉన్న ఫోటోగ్రాఫర్ని చూసుకున్నారు. ఆ ఫోటోగ్రాఫర్ 10 లక్షలు లేని వెడ్డింగ్ పట్టుకోడు కదా. ఆ ఫోటోగ్రాఫర్ 10 లక్షలు లేని వెడ్డింగ్ పట్టాడు. మనం ఏం చేసినాం ఏంటంటే, సరే వీళ్ళు మనకు తెలిసిన వాళ్ళు, మనకి వీళ్ళకి చేస్తే కొద్దిగా తక్కువ చేస్తే మనకి ఇంకా వెడ్డింగ్స్ వస్తాయనే ఉద్దేశంతో మనం ఏం చేసినాం, వాళ్ళు అడిగిన దానికి మనం కొద్దిగా మార్జిన్ చూసుకొని నేను 5 లక్షల వరకు వాళ్ళ కోట్ చేస్తే వాళ్ళు డైరెక్ట్ 12 lakhs కోట్ది ఓకే చేసిండ్రు. అట్లాంటివి చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది, మనం కూడా ఎక్కువ చెప్పేది ఉండే కావచ్చు, అసలు చేసేది ఉండే కావచ్చు అని అనిపిస్తుంది. కానీ సరే అదే ఎక్కువ చెప్తే పోతుంది మిస్ అది అట్లా కూడా జరిగినాయి చాలా. కొంతమంది అసలు వాస్తవానికి కరీంనగర్లో ఎట్లుందంటే కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, వాళ్ళకు సంబంధించిన ఈ వెడ్డింగ్స్ అన్ని ఇస్తూ ఉంటారు. వాళ్ళకి ఇంకోళ్ళది ఏమైనా ఉంటే మరి ఏమేదన్నా నీ వెడ్డింగ్ మరి నాకు ఇవ్వకపోతే అంటే నువ్వు చేసేది కాదు అది, నువ్వు చేసేది కాదు అది, నీ రేంజ్ కాదు తీ అని అంటారు. అంటే నా రేంజ్ కాదేంది అన్న, నీకు ఏ రేంజ్లో అయితే ఆ రేంజ్లో వేసిస్తాను నేను అని ఇట్లా బతిలాడుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ మనం ఒక 3 లక్షలు 4 లక్షలు వెడ్డింగ్స్ చేస్తున్నాం, అప్పుడు అదే స్టాండర్డ్లో మనల్ని ఫిక్స్ చేసిరు. ఆ టైంలో ఫిక్స్ చేసి ఆయన దగ్గరికి పోతే ఇంతే బడ్జెట్ దిగడు అన్న సిచ్యువేషన్ కూడా తీసుకొచ్చారు. గత ఒక 2 సంవత్సరాల నుంచి ఇక నేను కూడా డ్రాప్ అయినా. సరే ఎట్లా వస్తే అట్లా చేద్దాం, వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళకి ఫోటో కావాలన్నా, వీడియో కావాలన్నా, క్యాండిడేట్ కావాలన్నా, ఏ టైప్లో అయితే ఆ టైప్లో వేసిద్దాం అన్న కాన్సెప్ట్. లేకపోతే వెడ్డింగ్స్లు వచ్చే పొజిషన్ తగ్గిపోయినాయి చాలా. ఒక 1 year అయితే బాగా సఫర్ అయినా నేనైతే. అరే ఏమైంది వెడ్డింగ్స్ వస్తలేవు, మంచి డేట్స్లలో నేను ఖాళీగా ఉంటున్నాయి ఏందని అనిపించింది నాకైతే. ఇప్పుడు మీరు ఒక 3 lakhs ప్రోగ్రామ్ తీస్తే మీరు ఇచ్చిన కొటేషన్ని వాళ్ళు ఇంకో వేరే ఫోటోగ్రాఫర్ చూపించుకొని ఒక 1 lakh 1.5 చేసుకుంటారు. వాళ్ళకి ఎట్లా సాధ్యమవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు ఏముంటాయంటే ఇవన్నీ ఉండదు, మెయింటెనెన్స్ ఉండదు ఎక్కువ. ఆఫీస్ మెయింటెనెన్స్, స్టాఫ్ మెయింటెనెన్స్, ఎక్విప్మెంట్, ప్లస్
వాళ్ళు ఏదో కొత్తగా వచ్చి అప్పుడే వచ్చిన వాళ్ళు ఉంటారు నాకు తెలిసి, అంటే ఫీల్డ్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఇప్పుడు వెడ్డింగ్స్ చెయ్యాలన్న ఉత్సాహం ఉంటుంది వాళ్ళకి, ఏముంటుంది 5,000 10,000 రూపాయలు మిగిలినా సరిపోతుంది నాకు అన్న ఫీలింగ్లో ఉంటారు. అప్పుడే ఫీల్డ్లోకి వస్తాడు, ఏదో వాళ్ళ నాన్న కొనిస్తాడో లేకపోతే బజాజ్లోకి వెళ్ళి కెమెరా కొనుకొచ్చుకుంటాడో ఈఎంఐ పెట్టి నడుస్తూ ఉంటాడు. వాళ్ళతో సర్కిల్ ఉంటుంది. ఆ డెలివరీ అవుతుందో తెలియదు కాదు, ఆ రిప్యుటేషన్ అయితే మనం పోగొట్టుకోలేము కదా, డెలివరీ చేయలేదు అనేది. అట్లాంటి చాలా మందిని చూసినాం మనం. అవి కాకపోతే అది లైఫ్ టైం ఉండదు, వాళ్ళు ఏదో కొద్దిగా వచ్చిపోయేటోళ్ళు అంతే. మీరే ఎందుకు స్పెషల్ అంటే? ఫస్ట్ ఆఫ్ ఆల్ రిసీవింగ్, బ్రాండ్, ఫోటోగ్రఫీ, మనం ఇచ్చే అవుట్పుట్, టైం టు డెలివరీ, ఇది నేను చెప్పగలుగుతా. 100% టైం ఎంత టైం తీసుకుంటారు డెలివరీ కావడానికి? 100%గా క్లయింట్ సెలెక్షన్ చేసి నా చేతిలో పెట్టిన రోజు నుంచి 1 monthలో డెలివరీ చేస్తా. సెలెక్షన్ ప్రాసెస్ ఎట్లుంటుంది? సెలెక్షన్ ప్రాసెస్ అయితే ఎక్కువ వరకు మనమైతే డాటా వాళ్ళకు హార్డ్ డిస్క్లో ఇస్తాము. ఇప్పుడు క్లయింట్స్ ఎట్లుంటారు అంటే యూఎస్లో ఉండేవాళ్ళు, వాళ్ళు బయట ఉండేవాళ్ళు ఉన్నారనుకోండి, డాటా తీసుకుని వాళ్ళు వెళ్ళిపోతారు, పెళ్ళి అయిపోయినాక బిజీ అయిపోతారు ఎవరైనా కానీ, ఎందుకంటే వాళ్ళ జాబ్స్ వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఇది పెద్ద అన్నెసరీగా అనిపిస్తుంది, అంటే పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు కదా ఆల్బమ్ ఇప్పుడు కంపల్సరీ కావాలని. అట్లా ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఎప్పుడో సాటర్డేస్ సండేస్ వాళ్ళకి లీవ్ దొరికినప్పుడు ఫెస్టివల్స్కి ఒక 10 ఫోటోలు చూసి కదా మళ్ళీ పక్కకు పెట్టి మళ్ళీ వీక్ ఇట్లా జరుగుతూ ఉంటుంది. నేనైతే దాదాపుగా చెప్తూ ఉంటా, ఫస్టే క్లయింట్ రాగానే చెప్తా, సరే ఇట్లుంటుంది ప్రాసెస్, మీరు పెళ్ళి అయిపోయాక 1 weekలో మీ అన్నీ కంప్లీట్ చేసుకొని నా దగ్గరికి వచ్చారు అనుకోండి, ఒక 2 hours మీ ఫోటో సెలెక్షన్ అయిపోతుంది, నా దగ్గర కూర్చుంటే చేసేస్తాను, మీకు 1 monthలో డెలివరీ అవుతుంది. లేదు మీరే ఇంట్లో సెలెక్షన్ చేసుకొని ఫ్యామిలీ అంతా కూర్చొని సెలెక్షన్ చేసుకుంటా అనుకోండి, అది మీ ఇష్టము, మీరు ఎప్పుడు ఇస్తే గిట్ట అప్పుడు ఇచ్చినప్పుడు 1 monthలో ఇస్తా సార్ నేను అని చెప్తా. ఎప్పుడన్నా ప్రోగ్రామ్కి పోయినప్పుడు ఎవరైనా కస్టమర్స్తో ఏదైనా గొడవ కానీ అట్లా ఏమన్నా అయిందా? ఇప్పటి వరకు అయితే ఎవరితో చేయలేదు. డెలివరీ టైంలోనే కొద్దిగా ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే బాగా లాంగ్ ప్రాసెస్, 1 year కింద తీసిన వెడ్డింగ్ మెల్లమెల్లిగా వాళ్ళ ఈ సెలెక్షన్లు, మనం ఆల్బమ్ డిజైన్ చేసేయడం, అందులో కరప్షన్లు, మెల్లిగా అది లాస్ట్ ఎండింగ్కి వచ్చేసరికి ఏమవుతుంది అంటే ప్రింట్ కాడికి వస్తుంది. ప్రింట్ దగ్గరికి వచ్చేసినాక ఏమవుతుందంటే ఇక అమౌంట్ల కాడ మళ్ళీ తగ్గియడం అనడం, కొద్దిగా ఇంకేమైనా తగ్గిస్తావా అనడం, ఇట్లాంటివి జరిగిన కాడ మనం తగ్గియా అని చెప్పడం, కొద్దిగా మనం ఆ డబ్బులు ఇచ్చే కాడ కొద్దిగా గట్టిగా మాట్లాడేసరికి క్లయింట్ కొద్దిగా నొచ్చుకుంటాడు. ఆ టైంలో నొచ్చుకున్నప్పుడు ఇబ్బందికరంగా వాళ్ళకు ఉంటుంది, మనకు ఉంటుంది. మనం ఏం చేస్తాం, డబ్బులు ఇచ్చి తీసుకుపోండి సార్ అని పేమెంట్ అని చెప్తాము. వాళ్ళేమో మీరు రేపు పంపిస్తాము, ఫోన్పే చేస్తాం అని అంటారు. నేను ఈ మధ్యలో ఒక 3 years నుంచి గట్టిగా నేర్చుకున్నా, నో, పేమెంట్ ఇచ్చేసి ఆల్బమ్స్ తీసుకెళ్ళండి, లేదు ఇస్తాం 2 రోజులు 5 రోజులు, లేదు సార్ అప్పుడే తీసుకెళ్ళండి. రిలేషన్స్ ఎవరైనా ఉంటే మరి రిలేషన్స్ చాలా తక్కువ ఇస్తా వెడ్డింగ్స్. నేను దాదాపుగా రిలేషన్ వాళ్ళ వీళ్ళ మీద లెక్క పెట్టవచ్చు, వీళ్ళు తీసినా కానీ ఇబ్బందికరం, తీసుకోరు, డబ్బులు ఇయ్యరు, డబ్బులు ఇవ్వకుండానే మా ఏమైనా ఫోటోలని ఎక్కడ కావాలంటే పెళ్ళిళ్ళు అడుగుతూ ఉంటారు. మేము డబ్బులు ఇవ్వకపోతే ఇవ్వలేదన్న కాన్సెప్ట్ ఉండనే ఉండదు అక్కడ వాళ్ళకి. ఇప్పుడు ఒకవేళ ఆల్బమ్ మన దగ్గర ఉన్నప్పుడు మీరు డబ్బులు ఇచ్చి తీసుకుపోనంటే మళ్ళీ రేపు రోజు ఇంకో మ్యారేజ్ రాదు కదా వాళ్ళ దగ్గర నుంచి. రాకపోని 100% అట్లా రాకున్నా కానీ సంతోషం 100%. ఎందుకంటే మనకున్న ప్రాంప్ట్గా ఉండే క్లయింటే కావాలి. పేమెంట్ అనేది ప్రాంప్ట్గా ఉన్న కానీ మనం అడ్జస్ట్ అయ్యగలుగుతాం. క్లయింట్తో మంచిగా ఉంటుంది, ర్యాప్ బాగుంటుంది. ఇప్పుడు ఇస్తా అన్నప్పుడు 10 రోజులకి ఇస్తా అన్నప్పుడు ఇవ్వలేదు అనుకో, సిచ్యువేషన్లు ఆయనకు బాగాలేవు, మనకే సిచ్యువేషన్ బాగాలేదు, ఆ టైంలో మన దగ్గర ఏం డబ్బులు ఉండవు. ఆ డబ్బులు ఉన్న సిచ్యువేషన్లో ఏముంటుంది, అడగాల్సి వస్తుంది, ఊరికే 10 సార్లు ఫోన్ చేయాల్సి వస్తుంది. ఏమవుతుంది అప్పుడు, ఎటువైనా పోతున్నా మేము ఎటైనా పారిపోతున్నాం అని ఈ డైలాగులన్నీ వస్తూ ఉంటాయి. అవన్నీ విన్నాం ఇవన్నీ. అందుకోసమే దాదాపుగా నేను 80% పేమెంట్ తీసుకోవడానికే ట్రై చేస్తాను వెడ్డింగ్ అయిపోయే వరకు. మీకు అన్ని విధాలుగా సాటిస్ఫైగా ఉన్న కస్టమర్ని మీరు మిస్ కాకుండా ఎట్లుంటారు? అంటే రెగ్యులర్గా మనకు ప్రోగ్రామ్ చేయాలంటే మీరు ఏం చేస్తారు? రెగ్యులర్గా అంటే మామూలుగా నేను ఈ మధ్యలో కొద్దిగా చేస్తున్నది ఏంటంటే వెడ్డింగ్లోనే ఫ్రేమ్స్ ఇచ్చేస్తున్నా. అంటే మనకు కరీంనగర్ సరౌండింగ్లో అయితే వెడ్డింగ్ అయిందనుకో, వెడ్డింగ్ వాళ్ళకి మంచిగా ఫోటో ఫ్రేమ్ చేపించేసి ఇచ్చేస్తా వాళ్ళకి. ఎందుకంటే అదే రోజు వాళ్ళ ఫోటో వాళ్ళ ఇంట్లో ఉంటుంది, పెళ్లి రోజు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఆ ఫోటో చూసుకొని అవుతుంది. ఆ టైప్లో నేను చాలా వెడ్డింగ్స్లలో ఇచ్చిన. అట్లనే చాలా మంది కూడా అడుగుతూ ఉంటారు, కొంతమంది వాట్సాప్లో కూడా కామెంట్ చేస్తూ ఉంటారు, మాకు కూడా ఇట్లా ఇవ్వచ్చు కదా,
అని చెప్పి చాలామంది కామెంట్ చేస్తూ ఉంటారు. కాకపోతే సిచ్యువేషన్ అక్కడ ఉన్న అంటే ఖచ్చితంగా ఇస్తానని నేను చెప్పలేను, అది సర్ప్రైజ్గానే ఇస్తా వాళ్ళకు. ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్లు కలవాయి ఒక్కొక్క టైంలో. అది కరీంనగర్లో అయ్యి వెడ్డింగ్ అయ్యి ఉంటే మనం ఇవ్వడానికి సాధ్యపడుతుంది. అట్లా ఈ రకంగా క్లయింట్తో కొద్దిగా ర్యాప్ పెరుగుతూ ఉంటుంది నాకు. వాళ్ళతోని ఇంట్లో వాళ్ళతో అందరితో కూడా మంచిగా మూవ్ అవుతుంటాను. పేమెంట్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది ప్రోగ్రామ్ బుక్ అయిన దగ్గర నుంచి? పేమెంట్ ప్రాసెస్ అయితే దాదాపుగా పెళ్ళి కాకముందు అయితే 50% తీసుకుంటాను. పెళ్ళి అయిపోయే వరకు 80% పేమెంట్ తీసుకుంటాను. కెనాన్ని ఎందుకు వాడాలనిపించింది మీకు అసలు? వాస్తవానికి నేను కెనాన్ ఫస్ట్ నుంచి యూజ్ చేస్తున్నా. 2012 నుంచి కెనాన్ యూజ్ చేస్తున్నా. అప్పటి నుంచి కూడా అప్పుడు 5D Mark II, 3 అది వాడినాక తర్వాత మిర్రర్లెస్కి వచ్చేసినాం. అప్పటి నుంచి కూడా నాకు ఎందుకో కెనాన్ నుంచి అయితే పోలేదు. ఎందుకో సోనీ ఎందుకో నాకు కొద్దిగా డిఫరెంట్గా అనిపిస్తూ ఉంటుంది వాడకం. దాన్ని నేను ఎప్పుడు వాళ్ళే అంటే అలవాటు కావడం కొద్దిగా మళ్ళీ నేను ఇప్పుడు ఇది పట్టుకొని దీన్ని ఇప్పుడు మొత్తం చూడాలన్నా మొత్తం చేయాలన్నా అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది అన్నట్టు. కాకపోతే నా ఆఫీస్లో మాత్రం ప్రతి బ్రాండ్ కెమెరా ఉంటుంది. ఎందుకంటే నేను కెనాన్ వాడతా. నా దగ్గర ఉండే మహేష్ అనే అబ్బాయి ఉంటాడు. తను నా దగ్గర ఒక 14 years నుంచి చేస్తుంటాను. 14 years నుంచి మా స్టూడియోలోనే చేస్తున్నాడు. తను కెనాన్ వాడతాడు. మా తమ్ముడు ఉంటాడు, అంటే మా కజిన్ బ్రదర్, వాడు సోనీ వాడతాడు. ఇంకొక వంశీ అనే అబ్బాయి ఉంటాడు, నికాన్ వాడతాడు. ఇట్లా డిఫరెంట్ అన్ని బ్రాండ్స్ వాడుతూ ఉంటారు. ఒకళ్ళేమో ఫ్యూజీ కెమెరా వాడుతూ ఉంటారు. మీ నాన్నతో ఉన్న ఒక మంచి బ్యూటిఫుల్ మెమొరీ అంటే ఫోటోగ్రఫీలో చాలా ప్రౌడ్ ఫీలింగ్. వాస్తవానికి మా నాన్న ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడేమో. నా ఇంప్రూవ్మెంట్ చూసి అంటే మామూలుగా నా డెవలప్మెంట్ చూసి మా నాన్న అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే ఉన్నాను. ఎందుకంటే అప్పుడున్న సిచ్యువేషన్ నుంచి ఈ సిచ్యువేషన్కి రావడానికి నేను చాలా కష్టపడ్డా. నా డెవలప్మెంట్ చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడేమో నాకు ఉంటుంది. నాన్న ఫీల్డ్లోకి మీరు వచ్చారు కదా, నేను మెలకువలు చెప్పిండా ఎట్లా ఉండాలి అట్లా ఉండాలి. లేదు, నేను నాన్న అంటే మామూలుగా ఎట్లా ఉన్నదంటే తను అప్పుడు సిచ్యువేషన్ కెమెరా ఇప్పుడు ఇచ్చేసి చెప్తుండేవాడు అన్నట్టు. మామూలుగా 5.6 125 షటర్ స్పీడు, ఇట్లా ఫోకసింగ్ ఇది అని చెప్తుండేవాడు. కాకపోతే తర్వాత నా ఓన్గానే డెవలప్మెంట్గా చేసుకున్నా ఫోటోగ్రఫీ. అంటే మామూలుగా డబుల్ ఎక్స్పోజ్ చేయడం, అప్పుడు ఆ టైంలో డబుల్ ఎక్స్పోజ్, కొద్దిగా షటర్ స్పీడ్ ఎక్కువ చేసి లో షటర్ స్పీడ్లో ఫొటోస్ తీయడం. ఆ టైం నుంచి కొద్దిగా నేను ఎక్స్పెరిమెంట్స్ చేసిన రీల్ కెమెరా మీద. తర్వాత డిజిటల్కి వచ్చినాక ఇక మనం దాని మీద పర్ఫెక్ట్గా అన్నీ చేస్తుంటుంది. జస్ట్ కెమెరా పట్టిన సిచ్యువేషన్స్ అంటే ఎట్లా నేను దాన్ని పెద్దగా ఎక్స్పీరియన్స్ దానికి పెద్దగా ఏమనిపించలేదు. ఎప్పుడు కనబడుతూనే ఉంటాయి ఇంట్లో కెమెరాస్. స్టూడియోలోకి పోయిన కెమెరాలు మనకు అంటే నేను ఏదో కొత్తగా నేర్చుకోవడం. అంత సెన్సిటివ్ ఉంటాయి కదా కెమెరా ఎక్విప్మెంట్స్ అవన్నీ. అవునవును. అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు ముట్టుకుంటే అట్లా తిట్టడం అట్లా లేదు, అట్లా ఉంటుంది ఏం లేదు. అంటే మాది అప్పుడు స్టూడియోలో చాలా మంది ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు. మాది పెద్ద స్టూడియో ఉంటుండే బాగా. అప్పుడు చాలా మంది వస్తుండే పోయేటోళ్ళు ఉంటుండేది. కెమెరాస్ కూడా చాలా ఉండేవి అప్పుడు ఆ టైంలో. ఇప్పుడు నేను 92, 93 అప్పుడు ఎట్లా ప్రోగ్రామ్స్ మాట్లాడేది? ఇది చెప్తున్నాను కదా, అప్పుడు ఎక్కువ రిలేషన్షిప్పే, ఫ్రెండ్స్. మామూలుగా ప్యాకేజ్ లేకపోతే ప్రోగ్రామ్ మాట్లాడేది దీనికి ఇంత అని మాట్లాడేదా? అప్పుడు 4/6 కాపీ లెక్క ఉంటుంటది. పర్ కాపీకి ఎంత 10 రూపీస్ 8 రూపీస్ అట్లా ఉండేది కాపీకి. ఇన్ని ప్రింట్లు అయితే ఇంత అన్నట్టుగా ఉండేది. దాని తర్వాత వచ్చేసి కరిజ్మా ఆల్బమ్స్ అని నేను చూసిన. కరిజ్మా ఆల్బమ్స్ అన్నప్పటి నుంచి కరిజ్మా ఆల్బమ్స్, ఈ స్పైరల్ ఆల్బమ్స్ అవన్నీ నేను కూడా స్టిక్ చేసిన. ఆల్బమ్స్ చేయడం నేను కూడా చేసిన ఆ టైంలో. అప్పుడు పర్ ఫోటో ప్రింట్ కాస్ట్ ఉంటుండే 20 రూపీస్ 25 రూపీస్. నేను ఉన్నప్పుడు 20 రూపీస్ చూసిన అనుకుంటా అట్లా ప్రింట్. మీ నాన్న ఉన్నప్పుడు ఫోటోగ్రాఫర్ కాబట్టి మీ నాన్న క్లయింట్స్ ఎవరన్నా మీకు వచ్చి మీ నాన్న మంచిగా తీసుకోవడం ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ చాలా ఉన్నాయి. ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ చాలా మంది వచ్చినారు. మీ నాన్నతో నాకు మంచి రిలేషన్షిప్ ఉండేది. మేమిద్దరం ఊకే మీ స్టూడియోలో వచ్చి కూర్చునేట వాళ్ళం. మీ నాన్న ఒక ఛాయ్ తెప్పిస్తాడు, మేము అక్కడ మా ఇంటికి ఎదురు ఇట్లా ఉండేది. చాలా మంది చెప్పేటోళ్ళు, మంచి కూల్గా ఉండేటోడు, చాలా ప్రౌడ్గా చెప్పేటోళ్ళు. అప్పటోళ్ళు వస్తారు మన నాగరికి వస్తారు, కలిసి మాట్లాడతారు అప్పుడప్పుడు. ఇప్పుడు ట్రెండింగ్ అంతా న్యూ బర్న్ కిడ్స్ ఫోటోగ్రఫీ అవుతుంది కదా, మీరు దాంట్లోకి ఎంటర్ అయ్యారు. అది బాగా అనిపిస్తుందా, ఇది బాగా అనిపిస్తుందా? ఖచ్చితంగా మాత్రం వెడ్డింగ్ అనేదే ఎవర్ గ్రీన్. వెడ్డింగ్లో ఉన్న డబ్బులు ఎందులో మనకు దొరకవు వాస్తవానికి. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారంగా న్యూ బర్న్ అడుగుతున్నారు, ఈ ప్రీ బర్త్డే షూట్స్. ఒక 2 years నుంచి నేను కూడా
కిడ్ స్టూడియో పెట్టుకున్నాను. కాకపోతే అంటే బయట వాళ్ళకి ఎవరికి రెంట్కి ఇచ్చడం అట్లాంటి ఏమి ఉండదు, కానీ మన క్లయింట్స్కి మాత్రమే చేయడం అన్నట్టు. ఫోటోగ్రాఫర్కి ఆఫీస్ ఉంటే బెస్టా, లేకుండా కూడా చాలా మంది చేస్తారు కదా, ఎట్లుంటుంది, ఎట్లా బాగుంటుంది? కంపల్సరీగా ఆఫీస్ ఉండాలి. మన 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 ఆఫీస్ చూసే మనకు ఆ డిగ్నిటీ అనేది కంపల్సరీగా వస్తుంది. మనం రెస్పెక్ట్ చేస్తూ ఉంటాడు. ఏదో రోడ్ల మీద మాట్లాడు, బండి మీద నిలబడి మాట్లాడు, వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడితే మనల్ని చీప్గా చూస్తూ ఉంటారు క్లయింట్ కూడా. మన ఆఫీస్లో మన చైర్లో కూర్చొని క్లయింట్కి మనం డెమో ఇచ్చి స్క్రీన్లో మనం తీసిన వెడ్డింగ్స్ చూపిస్తే ఆ ఫీల్ వేరే ఉంటుంది. క్లయింట్ ఆ రిచ్ లుక్ కనబడుతుంది క్లయింట్కి కూడా. అట్లా చూపించడం అనేది వేరే లెవెల్. అప్పుడు మీరు చెప్పిన మాట క్లయింట్ వింటాడు. నువ్వు వాళ్ళ ఇంటికి పోతే క్లయింట్ చెప్పిన మాట మనం వినాలి, ఫోటోగ్రాఫర్ వినాలి. నైట్ అంతా ప్రోగ్రామ్ చేస్తాం, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఇంకో ప్రోగ్రామ్ ఉంటుంది. ఇంట్లో మీకు మ్యారేజ్ అయింది కాబట్టి వాళ్ళు ఏమంటారు, వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఎట్లుంటుంది? ఇది అందరికీ ఉండేదే, నాకు కొద్దిగా తక్కువ ఉంటుంది. ఎందుకంటే మా మిస్సెస్ అర్థం చేసుకుంటుంది నా గురించి. ఎందుకంటే నేను రెగ్యులర్గా షూట్లకు వెళ్తుంటా. డైలీగా నాకు దాదాపుగా వీక్లీ 3-4 డేస్ ఖచ్చితంగా నేను షూట్లలోనే ఉంటాను. తనకు తెలుసు నేను వెళ్తూ ఉండడం, పోవడం, రావడం. మార్నింగ్ ప్రీ వెడ్డింగ్ షూట్లు హైదరాబాద్ పోవాలంటే నేను మార్నింగ్ 2 o'clock లేచి పోతూ ఉంటాను. మంచి అర్థం చేసుకుంటుంది నాకు అట్లాంటి సిచ్యువేషన్ ఏం రాలే ఇప్పటివరకు. ఒక సక్సెస్ఫుల్ ఫోటోగ్రాఫర్కి ఉండవలసిన లక్షణాలు అంటే ఏం చెప్తారు? 100%గా ఫోటోగ్రాఫర్ టైం మెయింటెనెన్స్, మెయిన్గా టైం మెయింటెనెన్స్. అంటే క్లయింట్ చెప్తాడు కావచ్చు మీరు 10 గంటల వరకు ఇక్కడ ఉండాలని అంటారు, కాకపోతే అక్కడ రెడీ ఉండదు. వాస్తవానికి మనం పోయేసరికి ఇంకా సెట్ వేస్తూనే ఉంటారు, అది నడుస్తూనే ఉంటుంది. కాకపోతే మనం క్లయింట్కి చెప్పిన టైం 10 గంటల కంటే మనం 10 గంటలకు అక్కడ ఉన్నాం అనుకోండి, మనం నెక్స్ట్ డెలివరీ టైంలో అయినా కానీ లేకపోతే ప్రోగ్రామ్ అయినాక అయినా కానీ, ఎందుకంటే క్లయింట్తో మాట వాడే విధానం మనకు ఉండదు. ఎందుకంటే మీరు చెప్పిన టైంకి నేను 10 o'clock ఉన్నా, నేను వెళ్తాను ఆ టైంకి వెళ్తాను. అంటే మనం చెప్పిన టైం ఉంటా ఉంటుంది. సార్ మాకు ఈవినింగ్ మళ్ళీ ఇంకొక ఈవెంట్ ఉంది, నేను 6 వరకు ఉంటా అని చెప్పేసి వెళ్ళిపోవచ్చు. కానీ టైం మెయింటెనెన్స్ చేయకపోయేసరికి మన గురించి వెయిట్ చేసేటట్టు ఉంటే చాలా అక్కడ సిచ్యువేషన్ అందరు మననే చూస్తూ ఉంటారు, అది మంచి అనిపించదు నాకైతే. అదొకటి. ఇంకో మెయిన్గా క్లయింట్తో మాట్లాడే విధానం. మన ఫోటోగ్రాఫర్లకు కొద్ది మంది ఉంటారు అసలు మాట్లాడే విధానం ఉండదు. కొద్దిగా వాళ్ళ మాట తీరే అంతే కావచ్చు, కానీ ర్యాష్గా వస్తూ ఉంటుంది. ఆ మాట విధానం కొద్దిగా చేంజ్ చేసుకోవాలి. క్లయింట్తో పొలైట్గా మాట్లాడడం. తర్వాత మనం వెడ్డింగ్లో అయినా కానీ చాలా కూల్గా ఉండాలి. వెడ్డింగ్ అనేది వాళ్ళకు చాలా ఎమోషనల్స్ కూడుకున్న ఈవెంట్. వాళ్ళందరినీ ఎమోషన్స్ క్యాచ్ చేసేటప్పుడు కూడా వాళ్ళని ఊకే ఇబ్బంది పెట్టుకుంటూ జరగండి 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 అంటే కొన్ని సిచ్యువేషన్లో మనం తీయాల్సి వస్తుంది. కాకపోతే ఏంటంటే ఎక్కువ వరకు మనం, ఎందుకంటే వాళ్ళని ఇబ్బంది పెడితే వాళ్ళు మన మీదకి ఫైర్ అయ్యే సిచ్యువేషన్ వస్తుంది. ఆ టైంలో మనం అందరిని మననే చూస్తూ ఉంటారు, కొద్దిగా సిగ్గు అనిపిస్తూ ఉంటుంది ఆ టైంలో. అట్లాంటి సిచ్యువేషన్స్. డెలివరీ టైం మెయిన్గా క్లయింట్తో నువ్వు ఎంత ప్రాంప్ట్గా, ఎంత టైం మెయింటెనెన్స్ ఎన్ని చేస్తుంటావో పేమెంట్ కూడా అట్లనే తీసుకోవాలి. పేమెంట్ విషయానికి వచ్చేసరికి కొద్దిగా మనం కొద్దిగా వెనుకబడ్డాము. ఇప్పుడున్న సిచ్యువేషన్లలో అందరూ బాగానే తీసుకుంటున్నారు, ఎందుకంటే చెప్తున్నారు, టైంకు డబ్బులు తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. పేమెంట్ మాత్రం తీసుకోవాలి, ఎందుకంటే మనకు కూడా పేమెంట్ ఇచ్చేటోళ్ళు చాలా ఉంటారు. స్క్రీన్స్కి ఇవ్వాలి, డ్రోన్కి ఇవ్వాలి, వచ్చిన సినిమాటిక్ కెమెరామెన్ క్యాండిడేట్ వాళ్ళకి అందరికి పేమెంట్స్ ఇచ్చేది ఉంటుంది. పేమెంట్ తీసుకోవడం కూడా ప్రాంప్ట్గా చేయాలి, ఇదొకటి. తర్వాత డెలివరీ చెప్పిన టైంకి కొద్దిగా అటు ఇటు అయినా పర్లేదు, కానీ డెలివరీ అనేది పక్కా చేయాలి. ఫోన్ లిఫ్ట్ చేయకపోవడము, మెసేజ్కు రిప్లై ఇవ్వకపోవడం క్లయింట్లకి, ఇట్లాంటివి కొన్ని జరిగితే ఇక మనము నెక్స్ట్ ప్రోగ్రామ్ వాళ్ళ దగ్గర నుంచి రావడం ఎక్స్పెక్ట్ చేయడం కష్టం. ఇవన్నీ కరెక్ట్ ఉన్నాయనుకోండి, మనం ఖచ్చితంగా సక్సెస్ఫుల్ ఫోటోగ్రాఫరే మంచిగానే ఉంటుంది. మీరు స్టార్టింగ్ నుంచి ఎన్నో ఫేజులు చూసుకుంటూ వచ్చారు కదా, భవిష్యత్తు ఎట్లుంటుంది అనుకుంటారు ఫోటోగ్రఫీ? నేనైతే అనుకుంటున్నా అంటే మామూలుగా ఫోటోగ్రఫీ ఎప్పుడు నాన్న స్టేజ్ నుంచి చూసుకుంటూ వస్తారు కాబట్టి జనరేషన్స్ అన్నీ మారుకుంటూ వస్తుంది. భవిష్యత్తు ఎట్లుంటుంది, ఉంటుందా ఫోటోగ్రఫీ? ఫోటోగ్రఫీ 100% ఉంటుంది. ఫోటోగ్రఫీ ఏం కాదు, కాకపోతే ఏంటంటే ఫోటోగ్రాఫర్స్ పెరుగుతూ ఉంటారు. ఇప్పుడున్న టెక్నాలజీని ఎవరెవరు వాటిని పట్టుకుని పోతూ ఉంటారో 100% వాళ్ళు సక్సెస్ఫుల్గానే ఉంటారు. ఎందుకంటే ప్రతిదీ ఇప్పుడు ఏఐ వచ్చింది, ఏఐ తర్వాత ఇంకేం వస్తుందో తెలియదు. దాన్ని బట్టి మనం పరిస్థితుల్ని బట్టి మనం ఫాలో అయిపోతూ ఉంటే 100%గా ఎవరికైనా కానీ మంచిగానే ఉంటుంది ఫోటోగ్రాఫర్కి. కానీ సిచ్యువేషన్ నాకు తెలిసి అంటే ఫోటోగ్రాఫర్ ఏజ్ లిమిట్ అనేది ఒక 50 years వరకు ఉంటుందని అనుకుంటున్నా. 50 years తర్వాత కూడా చేసేవాళ్ళు ఉన్నారు ఫోటోగ్రాఫర్, చాలామంది సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు. కాకపోతే నేనేమంటున్నా అంటే ఆ రేంజ్కి రావాలంటే మన బాడీ సహకరించాలి, ప్లస్ ఇప్పుడున్న
క్లయింట్స్ కూడా ఎట్లుంటారంటే అమ్మాయి అబ్బాయి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూడా వాళ్ళు ఏంటంటే యంగ్ జనరేషన్ని కోరుకుంటూ ఉంటారు ఎక్కువ. వాళ్ళ ఫీలింగ్స్ వీళ్ళ ఫీలింగ్స్ ఒక రకంగా ఉంటాయి, కొత్త థాట్స్తో తీస్తారు అనే ఉద్దేశం వీళ్ళకు ఉన్నది. సో అంటే సీనియారిటీ మనకు పెరుగుతుంటే ప్రోగ్రామ్స్ తక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్రీ వెడ్డింగ్స్ అంత సెటప్స్ అయిపోయినాయి కదా, సెట్స్ బాగా అనిపిస్తుందా, న్యాచురల్గా షూట్ బాగా అనిపిస్తుంది? నాకు అవుట్డోరే బాగా అనిపిస్తుంది, 100% అవుట్డోరే. కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏమున్నది, అందరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరు వీకెండ్సే కావాలంటున్నారు, సాటర్డే సండేలే షూట్లు కావాలంటారు, అది కూడా హైదరాబాద్ దాటిపోవద్దు అంటున్నారు. అనిపోయేసరికి ఏమవుతుంది, కంపల్సరీగా స్టూడియోస్కి వెళ్ళాల్సిన సిచ్యువేషన్, స్టూడియోకి వెళ్ళి తీయాల్సి వస్తుంది. కొద్దిగా క్లయింట్ ఏమన్నా మనకు కొద్ది మంది ఉంటారు, మాకు న్యాచురల్ లొకేషన్ కావాలని అంటారు. నేను కరీంనగర్ని చాలా ఎక్స్ప్లోర్ చేసిన ఇట్లాంటి ప్రీ వెడ్డింగ్ షూట్లల్లో. కరీంనగర్ని మామూలుగా ఫస్ట్ నుంచి కూడా మా డ్యామ్ అయినా కానీ, మా కేబుల్ బ్రిడ్జ్, టవర్ సర్కిల్, ఎల్గందల్ పోర్టు, డ్యామ్ బ్యాక్ వాటర్ పోయి తీయడం, ఇట్లాంటివి నేను మస్తు షూట్ చేసిన కరీంనగర్లోనే. ఆల్బమ్ డెలివరీ చేసినప్పుడు ఎవరైనా కస్టమర్ ఇది బాగాలేదు అట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. మొత్తం అంతా టోటల్గా వాళ్ళకి చెప్పే మొత్తం టోటల్గా వాళ్ళ కరప్షన్ చెప్తారు, అన్నీ చెప్తారు. ఒక 6 నెలలు నడుస్తుంది కరప్షన్లు, నడిచినాక మంచిగా చూస్తారు, ఓకే అంటారు, ప్రింటింగ్ ఇస్తాం. ప్రింటింగ్ వచ్చినాక అయ్యో ఈ ఫోటో ఎందుకు వచ్చింది, మళ్ళీ నేను వద్దన్నా కదా, ఇది వద్దన్నా అట్లా అని చెప్పి నా దగ్గర ఒక రెండు వెడ్డింగ్ల ఆల్బమ్ నా దగ్గరనే ఉన్నాయి తీసుకోపోకుండా. ఒక ఫోటోగ్రాఫర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎట్లా చేసుకోవాలి? కంపల్సరీగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటోగ్రాఫర్కి హెల్త్ ముఖ్యం. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఉండాలి పక్క, టోటల్ ఫ్యామిలీకి, ఎంటైర్ ఫ్యామిలీకి ఉండాలి. ఎంటైర్ ఫ్యామిలీ మీన్స్ పిల్లలకు, భార్యకి, తల్లి ఉంటే తల్లిదండ్రులకి, మొత్తం టోటల్ ఫ్యామిలీకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. కంపల్సరీగా మనం ఫైనాన్షియల్ మెయింటెనెన్స్ అయినా కానీ మీకు ఏ విధంగా దాన్ని అంటే చేస్తారో, చిట్టీల ద్వారానో లేకపోతే ఫైనాన్స్ మన మామూలుగా రిజిస్టర్డ్ చిట్టీస్ ఉంటాయి వాటి ద్వారానో ఏదో ఒకటి. నేనైతే ఎక్కువ ల్యాండ్ల మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటా కొనడానికి. అట్లనే నేను ప్లాన్ చేసుకుంటాను ఎక్కువ పిల్లలకి, మామూలుగా ఇది ఫ్యూచర్లో పనిచేయడానికే ఎక్కువ ల్యాండ్ల మీద ఇన్వెస్ట్ చేస్తుంటాను. అట్లా చేసుకుంటూ పోవడం అనేది బెస్ట్, ఎందుకంటే ల్యాండ్ అనేది కొద్దిగా ఎప్పటికైనా కానీ గ్రోతింగ్ ఉంటుందని నా ఉద్దేశం. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఫోటోగ్రాఫర్స్ అంటే కొత్తగా ఫోటోగ్రాఫర్స్ బిజినెస్ ఎంచుకోవచ్చా? ఫోటోగ్రఫీ 100% ఫోటోగ్రఫీలకు రావచ్చు. వాళ్ళ స్కిల్స్ని బట్టి వాళ్ళు మంచి హైప్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు వెడ్డింగ్ అంటే 1 డే ప్రాసెస్ కాదు, ఒక 2-3 డేస్ ప్రాసెస్ ఉంటుంది. క్యాండిడేట్ ఫోటోగ్రఫీ, సినిమాటిక్ అని ఉంటాయి, రకరకాలు ఉంటాయి. మీరు కస్టమర్ అడిగిన దానికి ఎక్కువ సర్వీస్ చేసిన రోజులు ఉన్నాయా? ఉన్నాయి. ఇది ఎక్కడ జరుగుతుంది అంటే, మనం క్లయింట్ కొద్దిగా మంది ఉంటారు వాస్తవానికి, వాళ్ళ దగ్గర నుంచి మనం కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. అంటే వాళ్ళు కూడా మనకు అట్లా హైప్ ఇస్తారు, కొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. చేసినప్పుడు ఏంటంటే వాళ్ళకు మంచిగా తీస్తే, వాళ్ళ సర్కిల్ పెద్దగా ఉందనుకోండి, మంచి సర్కిల్, పొలిటికల్ సర్కిల్, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ పెద్దదానికి కొద్దిగా ఎక్కువ ఎక్స్ట్రా ఫోటోగ్రాఫర్లు పెట్టి తీపించిన రోజులు ఉన్నాయి. అంటే జనరల్గా వాళ్ళ సర్కిల్ పెద్దగా ఉన్నప్పుడు వాళ్ళకు అందులో పెళ్ళిలో చాలామంది మంచిగా నీట్గా రెడీ అయిపోయి లేడీస్, వైఫ్ అండ్ హస్బెండ్స్ వస్తూ ఉంటారు. వాళ్ళకి అట్లా సపరేట్ ఫోటోగ్రాఫర్ని పెట్టి క్యాప్చర్ చేసి ఫొటోస్ ఇచ్చిన రోజులు ఉన్నాయి. అట్లా చేసి ఇచ్చిన అది, దాని ద్వారా మనకు ప్లస్ తప్ప కానీ మైనస్ ఎప్పుడైనా జరగలేదు. ఫోటోగ్రాఫర్స్ అంతా హడావిడిగా పోయి ఎంతో మంది ఫోటోగ్రాఫర్ యాక్సిడెంట్ చనిపోతా ఉన్నారు. వాళ్ళకి అట్లా కాకుండా ఉండాలంటే మీరు ఏం సజెషన్ ఇస్తారు? 100%గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఎక్విప్మెంట్ బాగా పెరిగింది. మనం 2-వీలర్ మీద తీసుకోపోయే పరిస్థితుల్లో లేదు, ఎందుకంటే 4 లైట్లు, బ్యాగులు, ట్రైప్యాడ్లు, కెమెరాలు ఇవన్నీ పట్టుకొని పోవడం 2-వీలర్ మీద పట్టుకోవడం సాధ్యం పడతలేదు. ఖచ్చితంగా చిన్నదో పెద్దదో మంచి కండిషన్ ఉన్న 4-వీలర్ కొనుక్కోవడం బెస్ట్. 4-వీలర్ ఉండాలి, 4-వీలర్లో పోవాలి. టైంకి కొద్దిగా ఒక 1 అవర్ బిఫోర్ ఉండేటట్టుగా పోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ ఇన్సూరెన్స్ పక్కా ఉండాలి, కార్కి ఇన్సూరెన్స్ ఉండాలి, డ్రైవింగ్ లైసెన్స్ అనేది పక్కా మెయింటైన్ చేయాలి. సరే ఇవి మనం ఎట్లా మంచిగానే పోతున్నాం కదా అనుకుంటా కాదు, ఖచ్చితంగా కార్కి ఇన్సూరెన్స్ ఉండాలి, డ్రైవర్కి ఇన్సూరెన్స్, మన డ్రైవింగ్ లైసెన్స్ అండ్ ఫ్యామిలీ మన హెల్త్ ఇన్సూరెన్స్ ఇది పక్కా ఉండాలి. ఇవి చూసుకోవాలి. ప్రతి ఇయర్ ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాలి. టేకర్ను హైర్ చేసుకుంటాను. ఆ టేకర్ మీ దగ్గరికి ఎప్పటికి రావాలంటే మీరు ఏమన్నా స్ట్రాటజీ యూజ్ చేస్తారా, లేకపోతే మనకు టైంకి మనకు 2-3 ప్రోగ్రామ్లు ఉన్నాయనుకో వేరే వాళ్ళు బుక్ చేసుకుంటారు, సో అట్లా కాకుండా మీరు ఎట్లా చేస్తారు? 100% మనం ఏం చేసేదంటే దీనిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పేమెంట్ అనేది ప్రాంప్ట్గా ఇస్తాను. వాళ్ళకు నాకు రెగ్యులర్గా విజిట్లు చేస్తున్నది అంటే సతీష్ అని చెప్పేసి సిద్దిపేట నుంచి వస్తాడు. ఇప్పటి వరకు కూడా ఇప్పటికి కూడా సినిమాటిక్ క్యాండిడ్ చేస్తూనే ఉంటాడు రెగ్యులర్. చెప్తున్నా మీకు ప్రతిదీ చేస్తాడు.
వాళ్ళకు నేను ఏంటంటే పేమెంట్ అనేది ప్రాంప్ట్ ఉంటుంది మన దగ్గర. వాళ్ళకు ముందు కావాలన్నా లేకపోతే మొత్తం అయిపోయినాక ఒకటేసారి లంసం ఒకటే టోటల్ అమౌంట్ ఇవ్వమంటారా, అట్లనే చేస్తూ ఉంటా. ఇక బయట నుంచి ఎప్పుడు వచ్చేవాళ్ళు ఉంటారు ఫ్రీలాన్సర్స్, వాళ్ళకైతే నేను ప్రోగ్రామ్ అయిపోగానే వాళ్ళకు పేమెంట్ ఇచ్చేస్తుంటా. అది ఒకటే స్ట్రాటజీ. పేమెంట్ ఇచ్చినాక ఎవరైనా కానీ మనకు ప్రాంప్ట్గానే వస్తారు. భవిష్యత్ ప్లానింగ్ ఏంటి? నేను దీని గురించి దాని గురించి పెద్దగా పట్టించుకోను. ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం హ్యాపీగా ఉన్నాం, నడిపిస్తున్నాం, పోతూ ఉంది. కాకపోతే ఏంటంటే ఇబ్బందులు రాకుండా చూసుకుంటుంది దాదాపు ఎక్కువ వరకు. ఉండాలి కావచ్చు గోల్స్, ఒక్కొక్కరిది ఒక్కొక్క టైప్ ఉంటుంది. నేను ఇట్లా చేయాలా, అది చేసుకోవాలి, ఇది చేసుకోవాలని ఉంటుంది. నేను ఏమనుకుంటున్నా అంటే మామూలు ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం హ్యాపీగా ఉన్నాం, నాతో ఉన్న వాళ్ళని హ్యాపీగా ఉంచుతున్నాం, రేపటి రోజు మంచిగా ఉండాలి అన్నట్టే కోరుకుంటుంది దాదాపుగా. కానీ నేను ఏదో చేద్దామని చెప్పేసి అప్పులు తీసుకొచ్చి ఏదో చేసి అది సక్సెస్ కాకపోతే మళ్ళీ కిందికి పడిపోవడం, ఇట్లా మనం ఎప్పుడు ఈ లెవెల్లో నడవాలనేది చూస్తూ ఉంటా. అప్ అండ్ డౌన్స్ ఉండాలి, కాకపోతే ఏంటంటే మరీ కింద పాతాళంలో పడ్డట్టుగా ఉండద్దు. నాన్న ఫోటోగ్రాఫర్ కాబట్టి ఏదైనా ఒకటి మంచి ఫోటో మీకు మంచిగా అనిపించింది, నాన్న ఇట్లా తీసినా ఇది తీసినా అంటే చూసి ఇట్లా మెచ్చుకునే సిచ్యువేషన్స్ అట్లాంటిది ఏదన్నా ఉన్నాయి. అట్లాంటి కొన్ని ఉన్నాయి. పెద్దగా మా నాన్న అప్పటికి స్టూడియోకి రావడం తగ్గించేసిండు అన్నట్టు. వాస్తవానికి స్టూడియోకి రావడం తగ్గించేసిండు. నేను స్టూడియోలో ఎక్కువ ఉన్నాను, మా నాన్న ఇటు సైడ్ ఉన్నాడు. అంతగా మనం డిస్కస్ చేసిన సిచ్యువేషన్ ఏం లేవు వాస్తవానికి. స్టేటస్ ఎప్పుడు చూసినా కూడా ఏదో ఒక స్టేటస్ పెడుతూనే ఉంటారు కదా, బర్త్డే అని, ప్రీ బర్త్డే అని, వెడ్డింగ్ అని, ఎంగేజ్మెంట్ అని, ఎన్ని ప్రోగ్రామ్స్ ఎట్లా వస్తున్నాయి మీకు? వాస్తవానికి నాకు సర్కిల్ అనేది కరీంనగర్లో మంచి సర్కిల్ మీకు చెప్పినా కదా. నేను ఫస్ట్ నుంచి కూడా నేను గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఎక్కువ తీయడము, నేను ఎక్కువ పొలిటికల్ ప్రోగ్రామ్స్, స్కూల్ యాడ్ షూట్స్ చేస్తుంటా, కాలేజ్ యాడ్ షూట్స్ చేస్తుంటా, పరిచయాలు ఎక్కువ పెంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటా అన్నట్టు. దాదాపుగా ఇప్పుడు సపోజ్ కాలేజ్ వాళ్ళు ఉంటారు, కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళతోని ఇప్పుడు వాళ్ళతోని ఎప్పుడో ఒకటి చిన్న పరిచయం ఉంటుంది, వాళ్ళకు నేను ఏదో ఒకటి యాడ్ షూట్ చేస్తుంటా. చేసిన దాన్ని నేను ప్రమోషన్ చేసుకుంటా ఉంటా ఎక్కువ వరకు. సోషల్ మీడియాలో ప్రమోషన్ చేసుకోవడం, అది చూసి ఇంకొకరు నాకు మళ్ళీ ఆఫర్ ఇవ్వడము, అట్లాంటివి చాలా జరిగినాయి. ఈ బర్త్డే ప్రోగ్రామ్స్ అయినా కానీ నేను రెగ్యులర్గా ఏదో ఒక ఈవెంట్ చేస్తూనే ఉంటా. నా ఇప్పుడు వాట్సాప్ స్టేటస్ ద్వారా అయినా కానీ, ఇన్స్టాగ్రామ్ ద్వారా అయినా కానీ ఏదో ఒక రీల్ చేయడము. నేను ఈ సోషల్ మీడియాలో ఎక్కువ ఉండేవారికి అంటే క్లయింట్స్ కూడా ఎక్కువ మందికి తెలుస్తూ ఉంటుంది. వాళ్ళందరూ కూడా నన్ను రికగ్నైజ్ చేస్తూ ఉంటారు. కొంతమంది నన్ను తెలియని వాళ్ళు కూడా నన్ను పలకరిస్తూ ఉంటారు. కొంతమంది నాకు హ్యాపీ ఫీలింగ్ అనిపిస్తూ ఉంటారు. నేను అంటే నాకు ఎవరు తెలియకుండా నన్ను కలిసి మీరు బాగా చేస్తున్నారు, మీరు ఇట్లా బాగుంటుంది మీది ఫోటోగ్రఫీ అంటే నాకు హ్యాపీ ఫీలింగ్ అనిపిస్తూ ఉంటుంది మంచిగా. ఇంకా బ్రాంచెస్ పెట్టాలన్నట్లు ఏమైనా ఆలోచన రాలేదా? హైదరాబాద్కి వెళ్ళాలని కోరిక బాగున్నది. కాకపోతే హైదరాబాద్కి వెళ్తే ఓన్ ఫ్లాట్లోనే వెళ్తానని అదొక కోరిక ఉన్నది. అక్కడికి పోయేదో రెంట్లో తీసుకొని రెంట్ పెట్టుకోవడం కాకుండా నా ఓన్ ఫ్లాట్లోకి వెళ్ళి ఓన్గా ఎస్టాబ్లిష్ చేసుకోవాలని ఉన్నది. దాని కొరకు ప్రయత్నాలు ఉన్నాయి. మీరు అనుకునే అన్నీ సాధించాలి, ది బెస్ట్. ఇంకా ఉన్న ఫ్యూచర్లో ఇంకా అనేక మందికి ఆదర్శంగా ఉండాలి, అనేక మందిని మీరు తయారు చేసుకొని అందరికీ భవిష్యత్తుని ఇవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.